చట్టడాయ్ ఎలా మళ్ళీ వచ్చేసింది. ఇక్కడున్నావేంటలా? మాది ఇక్కడికి దగ్గరలోనే ఉన్న ఊరు. మీరొస్తున్నారని తెలిసి మీకన్నా ముందే వచ్చేసా. సరే, ఎక్కువ చేయకుండా మంచిగా ఉండు. అలాగే భువనమ్మ. కావేరి, ఎవరి కొత్త క్యారెక్టర్లు? అది ఒక పెద్ద కథలే. అలా చుట్టపు చూపుగా వచ్చి మాతోనే ఉండిపోయారు. కొంతమంది అంతేలే కావేరి. ఉగాది దాకా ఉండిపోరా అల్లుడు అంటే దసరా దాకా నాకేం పనిలేదులే అని ఉంటానన్నాడంట. మా సంగతి సరే, ఇంతకీ నువ్వెవరు? హాయ్, ప్లీజ్ టు మీట్ యూ. నా పేరు అలా. ఒకప్పుడు కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ. ఇప్పుడు పని మనిషికి ఎక్కువ, ఇంటి మనిషికి తక్కువ. వాళ్ళకింకా నీ సంగతి తెలీదు. అలా మెల్లగా తెలుసుకుంటారులే. అమ్మా, కాకి పోతూ పోతూ కావేరికి సపోర్టుగా ఈ కొత్త క్యారెక్టర్ని ఇచ్చిందనుకుంటా. ఎవ్వరొచ్చినా మనల్నేం చేయలేరులే. లక్ష్మి, హారతి ప్లేట్ తీసుకురా. ఆగు. దిష్టి తీయాల్సింది ఇంటి యజమానురాలికి, పెంపుడు కొడుక్కి కాదు. ఆవిడ చెప్పింది నిజమే. అంకిత భువనేశ్వరి గారి కూతురు. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. కాబట్టి తనకే హారతివ్వండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, పొరుగింటి దిష్టి, అందరి దిష్టి పోవాలి. బుజ్జి, ఇదిగో ఈ జావ తాగు. అబ్బా, రోజు రాగి జావేనా? ఇడ్లీ దోశ లాంటివి కూడా చేయొచ్చు కదా. అవన్నీ బలం ఇవ్వవు బుజ్జి. రాగి జావా బోలెడంత బలం. ఏం కాదు, మిగిలిన టిఫిన్లు కూడా బలమే. ఇడ్లీలో నెయ్యి కారం పొడి వేసుకొని తినొచ్చు, దోశలో పల్లి చట్నీ వేసుకొని తినొచ్చు. సరే, రేపు చేస్తానులే. ముందు ఈ రాగి జావ తాగు, వేడిగా ఉంది. సారీ బుజ్జి, నీకు హెల్త్ బాగోకపోవడం వల్ల డాక్టర్ గారు ఆయిల్ ఫుడ్స్ ఏమీ పెట్టొద్దన్నారమ్మా. టాబ్లెట్స్ నీకు తెలియకుండా వెయ్యాలని ఈ జావలో కలిపి తీసుకొస్తున్నాను. బుజ్జి, నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి, నాలాగా బలంగా తయారవ్వాలి. ఊళ్ళో అందరికన్నా ధైర్యవంతురాలివి కావాలి. అందుకే ఈ రాగి జావ ఇస్తున్నాను. కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు అడిగినవన్నీ పెడతాను. సరే. నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసు మంగా. ఇడ్లీ దోశలు కొనడానికి నీ దగ్గర డబ్బులు లేవు, అందుకే రోజు జావ తాగిస్తున్నావు కదూ. పోనీలే, బాధపడకు. నేను పెద్దయ్యాక బోలెడు డబ్బులు సంపాదించి అవన్నీ కొంటాను, సరేనా? ధర్మయ్య గారి ఇంట్లో అలా జరగడం నాకు బాధగానే ఉంది. సరే,
ఇంతకీ ఊళ్ళో ఏం జరుగుతుంది? మీరు వచ్చినట్టుగా ఆ దేవరాజుకి తెలిసిపోయింది.